గిరిజనుల అభివృద్ధితో పాటు వారికి మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో వారు మాట్లాడుతూ ఈ నెల 25 లోపు నిధులను విడుదల చేయాలని కోరారు. ఎస్టీ ఎస్సీ సప్లాన్ నిధులను ఇతర పనులకు మళ్లిస్తే అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం గుర్తు చేశారు. కేంద్రం నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో పెండింగ్ స్కాలర్షిప్లు రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్ర పథకాలకు నిధులు లేక మారుమూల ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రమైనటువంటి గిరిజనులు సంబంధించినటువంటి ఈ నిధులు ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే నిన్న మొన్న అక్కడ పోయి ఏదో మేము ఉద్ధరిస్తున్నామని చెప్పినట్టు, ఎందుకంటే నీ దగ్గర డబ్బులు లేవు నాకు తెలుసు, ఉన్న డబ్బులు మా డబ్బులు కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులు రిలీజ్ చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదో మిమ్మల్ని బెగ్గింగ్ చేస్తలేం, మా డబ్బులు మాకేమని చెప్పేసి ఈ ప్రభుత్వం యొక్క, ఎందుకంటే లేని దాన్ని ఏదో డాంబికాలు కొడతా ఉన్నారు, వచ్చిందని ఈమని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎస్సీ ఎస్టీల నిధుల గురించి, సప్లా నిధుల గురించి చట్టాలు తయారైనా నిధులు విడుదలలో మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తున్నట్టు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహారం చేయయి. వేల కోట్ల రూపాయలు మంజూరులు ఇచ్చి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆ వర్గాలకు పూర్తిగా అన్యాయం చేస్తూ ఉన్నది. ఎస్సీ ఎస్టీలని మిగతా వర్గాలందరినీ కూడా సమీకరించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఆ వర్గాలకు న్యాయం చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.